ఇలా రుణమాఫీ నువ్వు చేయకపోతే దాని రియాక్షన్ నువ్వు చూసినావా రేవంత్ రెడ్డి? నువ్వు చేసిన పాపానికి ఇలా పొద్దున తెలంగాణలో పొద్దున్నే ఇవాళ భూకంపం వచ్చింది. అంటే దేవుళ్ళు ఒక వార్నింగ్ పంపిస్తా ఉన్నారు. ఇకనన్నా నువ్వు సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడు బంద్ చేయి. అయ్యా దేవుళ్ళ మీద ఒట్లేసి అబద్ధాలు చెప్తే తెలంగాణ ప్రజలకి చెడు జరుగుతూ ఉంది. ఎందుకంటే నువ్వు బాధ్యత కలిగ ఒక ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు. అన్ని ప్రమాణాలు మొన్న కూడా చేసి ఉత్సవాలలో ఏదో 2000 కోట్లు చేసి మళ్ళీ మొత్తం రుణమాఫీ అయిపోయిందను. ఇలా దేవుడే పైనుంచి నీకు సిగ్నల్ పంపించిండు. నువ్వు నా మీద ఒట్లేసి అబద్ధాలు చెప్తా ఉన్నావు. బిడ్డ జాగ్రత్తగా ఉండు అనే ఇవాళ భూకంపం తెప్పించిండు తెలంగాణలో. ఇది వాస్తవం కాదా? ఈ పాపం మొత్తం రేవంత్ రెడ్డిదే. రేవంత్ రెడ్డి చేసిన పాపమే ఇది. రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ మీద ఒట్టేసి అబద్ధాలు ఆడినందుకే ఇవాళ భూకంపం వచ్చింది. అదొక రియాక్షన్ అనేది చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా రేవంత్ రెడ్డి గారు అసలు ఆయనకైనా ఏమనుకుంటుండో అర్థమవుతలేదు. అయ్యా దేవుడా నీకు దండం పెడుతున్న మీడియా ద్వారా మా తెలంగాణ ప్రజలు ఏ తప్పులు చేయలేదు. మా తెలంగాణ ప్రజలు మీ మీద ఒట్లేసి అబద్ధాలు ఆడలేదు. ఏమన్నా మీకు తప్పు చేసి ఒట్లేసి మాట్లాడేది ఉంటే దయచేసి మా తెలంగాణ ప్రజలను మాత్రం కాపాడు. దయచేసి మా తెలంగాణ ప్రజల మీద మాత్రం దయచేసి కోపం చేయకండి. ఏవి డ్రాస్టిక్గా తీసుకోకండి డిసిషన్లని ఈ మీడియా ద్వారా అన్ని దేవుళ్ళకి నేను నా చేతులు జోడించి మరీ మొక్కుతా ఉన్నాను. మీకేమైనా కోపం ఉంటే దేవునికి నేను ఒక్కడే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏమని ఉంటే అబద్ధాలు చెప్పిన రేవంత్ రెడ్డి మీద శిక్షించుకోగాని తెలంగాణ ప్రజల మీద మాత్రం దయచేసి శిక్షించకు. దయచేసి దమనం పెట్టి మరి చెప్తున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఇంతకుముందు ప్రవర్తించిన సిఐ గారు ప్రవర్తించిన తీరు, ఏసీపీ బంజారాయిల్స్ గారు ప్రవర్తించిన తీరుని మరొకసారి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. రాబోయే రోజులలో మీరు మర్చిపోతుర్రు. మీరు 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసి గుర్తుపెట్టుకోరు. మీతో మా పంచాయతీ కాదు. మా పంచాయతీ రేవంత్ రెడ్డి గారితో ఆయన చెప్తున్న అబద్ధాల దీనితో మీరెందుకు కాంగ్రెస్ కండ ఒప్పుకున్నట్టు పనిచేస్తున్నావు నాకు అర్థమవుతలేదు. ఎందుకు? మీకేమవసరము? మీరు అధికారులు, మీ డ్యూటీ మీరు చేయరి, మీరు తీసుకొని పోర్రి. మీకేముంది? చట్టం ఎట్లుంటే అట్లా వివరించండి. మీరెందుకు అతి చేస్తున్నారు? మళ్ళా మేము వచ్చినాక ఏమి మర్చిపోము, అది కూడా గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ ఖచ్చితంగా మరొకసారి ఈ మీడియా ద్వారా మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా సిపి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, ఇంటెలిజెన్స్ ఐజీ అయిన శివధర్ రెడ్డి గారి మీద 101% కేసు బుక్ నమోదు చేయాలి, ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే నా ఫండమెంటల్ రైట్, నా ప్రైవసీకి భంగం కలుగుతూ ఉంది. నా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు. ఇది స్వయంగా నేనే చెప్పుడు కాదు, స్వయంగా కాంగ్రెస్ పార్టీ మానకొండూరు శాసనసభ్యుడే స్వయంగా చెప్పిండు ట్యాపింగ్ చేస్తున్నారు అని. చెప్పకనే చెప్పిండు. ఎట్లా చెప్పిండు అంటే కరీంనగర్ సిపి గారట మానకొండూరు సిఐకి టెలికాన్ఫరెన్స్ పెడతలేరు, పోలీసు వాళ్ళది ఇంటర్నల్ కాన్ఫరెన్స్ పెడతలేడని చెప్పిండు. మరి కరీంనగర్ పోలీస్ ఇంటర్నల్ కాన్ఫరెన్స్ అనేది మోస్ట్ కాన్ఫిడెన్షియల్ థింగ్. అది వెరీ వెరీ కాన్ఫిడెన్షియల్. అట్లాంటి కాన్ఫిడెన్షియల్ థింగ్ ఇలా సిపి గారు సిఐ గారికి కాన్ఫరెన్స్ పెడతలేరు అని ఎమ్మెల్యే గారికి ఎట్లా తెలుసు? అంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కరీంనగర్ సిపి గారి ఫోన్ కూడా ట్యాపింగ్ చేస్తూ ఉన్నది అనేది ఇదొక నిదర్శనం. లేదు సిఐ గారే చెప్పిర్రు అని అనుకుంటే సిఐ గారిని ప్రెస్ మీట్ పెట్టి, ఇది చాలామందికి డౌట్ ఉన్నది, సిఐ గారు పోయి ఎమ్మెల్యే గారికి చెప్పొచ్చు కదా అని. చలో నేనంటున్నా ఫోన్ ట్యాపింగ్ చేసారు ఖచ్చితంగా అని. దమ్ముంటే సిఐ గారిని ఫోన్ చేసి ఆయన పోయి ప్రెస్ మీట్ పెట్టి, లేదు నేను పోయి ఎమ్మెల్యే గారికి చెప్పినా అని చెప్పమని చెప్పుర్రి. చెప్తానండి, ఇంతకుముందు కూడా చేసిన. ఎందుకంటే పాప మా సిఐ కూడా పోయి చెప్పలే, ఆయనకు తెలియదు. ఒరిజినల్ ఏంటంటే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ పోలీసు వాళ్ళని కూడా నమ్మకుండా కరీంనగర్ సిపి గారు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా చేస్తేనే ఎమ్మెల్యే గారు స్వయంగా బయట పెట్టిండు. ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేస్తుండు 101%. నా ఒక్కని ఫోనే కాదు, ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు అందరి ఫోన్లు ట్యాపింగ్ చేస్తుండు. మా శాసనసభ్యులు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, మా పార్లమెంట్ సభ్యుల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు,
మా కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, మా కేటీఆర్ గారి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, మా హరీష్ రావు గారి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, మా కవిత గారి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, మా సంతోష్ రావు గారి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. 101% వీళ్ళు ట్యాపింగ్ చేస్తున్నారు. వీళ్ళే లంగలు, వీళ్ళే లంగ పనులు చేసుకుంటా, వీళ్ళు ఎవరు తెలియకుండా దొంగ 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 దొంగనే దొంగ 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 వరినట్టున్నది రేవంత్ రెడ్డి గారి తీరు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి మీద కేసు బుక్ చేయాల్సిందే. బుక్ చేయకపోతే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. నేను ఫ్యూచర్ ఎట్ వేయాలనో దానికి ఖచ్చితంగా దాన్ని యాక్షన్ తీసుకుంటా అని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. నేను హైదరాబాద్ సిపి గారు చెప్తున్నా, మీ కమిషనరేట్లనే మళ్ళా చెప్తున్నా సిపి గారు, నిన్న మీ కమిషనరేట్లే ఒక బ్రోకర్ అయిన రేవంత్ రెడ్డి గారు, ఒక బ్రోతలైన చక్రాధర్ గౌడ్ గారితో కంప్లైంట్ ఇప్పిస్తే మా హరీష్ రావు గారి మీద మీరు కేసులు బుక్ చేస్తారు. ఇవాళ ఖచ్చితంగా మీరు కూడా మళ్ళీ ఈ కేసు అనేది బుక్ చేయాల్సిందే. చేయకపోతే ఊకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా దీని మీద మేము ధర్నాలు చేస్తాం. ఫ్యూచర్లో ఇనే ప్రసక్తే లేదు. దీని మీద ఇంకా మా పార్టీ అధిష్టానంతో మాట్లాడి ఖచ్చితంగా ఫ్యూచర్ కార్యాచరణ దీన్ని ప్రకటిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, మరియు వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ మా బీఆర్ఎస్వి విద్యా